గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేటువంటిది రాష్ట్రంలో చూసినట్టయితే 36,000 పైచులుకుంటే దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా 20% ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ జనాభాలో కేవలం 15% మాత్రమే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కేటాయించి చేతులు దులుపుకున్నది. అంటే గతంలో సగానికి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆచరణలో అమలు కాని విధంగా 33,000 కోట్ల పైచీలకు కేటాయించి తూతూ మంత్రంగా దులుపుకున్నది. గతంలో దళిత బంధు కేవలము 119 స్థానాలకు కాన్స్టిట్యూన్సీలలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 100 ఇస్తే 4 జిల్లాలలో 4 సైడ్లో ఒక్కొక్క మండలాన్ని దత్తత తీసుకొని శంకరన్న చెప్పినట్టుగా 30,000 బెనిఫిషియర్స్కి మాత్రమే దళిత బంధు 10 లక్షల చొప్పున పంపిణీ చేసింది. కానీ ఆ 10 లక్షలు అనేటువంటి ఎవరు కూడా ఏ మూల కూడా నోచుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేస్తే 12 లక్షలను పెంచి పేరు మార్చి ఈ నేటి ప్రభుత్వం చేసింది. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఆచరణలో అమలు కాని విధానాలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అధికారంలో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా కేంద్రం బడ్జెట్ చూసినట్టయితే 45 లక్షల పైసలకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ రాష్ట్రంలో కంటే ఇంకా దుర్భర జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క పేదరిక నిర్మూలనలో కేంద్ర బడ్జెట్ చాలా ఘోరంగా కేటాయించడం ఆశాస్పదం. కాబట్టి ఈ విధంగా చూసినట్టయితే ఈ యొక్క మన భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితుల మీద దాడులు అనేటువంటిది చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఈ యొక్క వికసిత భారత్ అనేటువంటి ఈ యొక్క సమాజాన్ని సృష్టించాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ ఏ రకంగా అన్నాడో అది ఏమాత్రం కూడా మానసిక భారత్గా అనునిత్యము విరజిల్లుతున్నది నేటి పరిస్థితులలో. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో సిజిఎస్ అని రాష్ట్రంలో ఎస్జిఎస్ అనేటువంటి పరిస్థితిలో ఒక సామాన్య పౌరుడు ఒక వెహికల్ కొనాలంటే 2 వీలర్ బైక్ కొనాలంటే అతనికి 25% సిజిఎస్ అనేటువంటిది అతని భారం మోపుతుంది. అదే ఒక బడా వ్యాపారవేత్తలు ఇంకా రకరకాల బిలియనీర్స్ అలాంటి వాళ్ళకు ఒక హెలికాప్టర్ కొన్నట్టయితే అతని కోట్ల సంఖ్యలో బడ్జెట్ అతను కొనుగోలు చేస్తే కేవలం 5% మాత్రమే జిఎస్టీ విధించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే 2 వీలర్ వానికి ఏమో 25% జిఎస్టీ కట్టవలసి వస్తే కోటీశ్వరు లాంటి వాళ్ళ వ్యక్తికి ఏమో 5% ఇచ్చే పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అన్ని యొక్క ప్రజా సంఘాలు ప్రదర్శించవలసిన అవసరం ఉన్నది, గళమెత్తవలసిన అవసరం ఉంది. ఈ యొక్క బడ్జెట్ యొక్క సెషన్ చాలా ఘోరంగా విఫలమైంది. దళిత గిరిజనుల విషయంలో చాలా విఫలమైందనేటువంటి భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సెషన్స్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లాలో కూడా కేవీపీఎస్ అయితే డిబిఎఫ్ కానీ మా యొక్క డిబిఎస్ తరఫున కానీ తర్వాత ఇతర ప్రజా సంఘాలు కానీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మాలమానాడు కానీ ఇతరత్ర సంఘాలందరి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి మంచి ఉంటుంది, మంచి నిర్ణయము. కాబట్టి మా జిల్లా నుంచి కూడా ఈ నెల ఆగస్టు 1st వీక్లో పెట్టడానికి సూర్యాపేట నుంచి 3వ తారీఖు నాడు నేను ఆల్రెడీగా అనౌన్స్ చేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా మరి యొక్క పేరున జై భీమ్ చేస్తూ ముగిస్తున్నాను.